ప్రైజ్ గాడ్. అందరికీ వందనాలు. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తునామమున మీ అందరూ కూడా శుభాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం. దేవుడు మహాకృపను బట్టి మరొకసారి ఈ రక్షణ వాక్యము అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేశారని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుని ఈనాటి వాక్య ధ్యానంలో మనల్ని ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. మరొక అవకాశం ఇచ్చారు మా జీవితంలో ఈ రక్షణ వాక్యము అనే కార్యక్రమాన్ని మీరు తండ్రి దినదినం ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాయన నీ ఆత్మ సహాయం మాకు దయచేయండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆత్మీయంగా వారిని బలపరచమని నీ కృపల వర్ధల చేయమని యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మీ అందరూ కూడా మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తును అందరికీ శుభాలు ఆశీర్వాదాలు ప్రకటిస్తూ ఉన్నాం. అందరికీ వందనాలమ్మా. రక్షణ వాక్యము ఈ కార్యక్రమాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ఈ చిన్నపాటి ప్రయత్నాన్ని దేవుడు దీవించినట్లు ఆశీర్వదించినట్లుగా మీరు కూడా ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. రక్షణ వాక్యం జీసస్ వర్షిప్ సెంటర్ ప్రజెంట్స్ సమర్పిస్తూ ఉన్నాం. మేము జీసస్ వర్షిప్ సెంటర్ ద్వారా ఈ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం కనుక మా కొరకు మా పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేయమని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూడండి, అయితే రక్షణ వాక్యము చాలా కార్యక్రమాల ద్వారా చాలా వీడియోల ద్వారా ముందుకు వచ్చాము. అయితే ఇక ముందు నుంచి ఈ రక్షణ వాక్యము కనుక మనం ఏర్పాటు చేసినదే రక్షణ వాక్యం టైటిల్ కనుక ఈ వాక్యము ప్రారంభము నుండి కూడా ధ్యానించాలని, వాక్యం కూడా ధ్యానించాలని, ఆ వాక్యం ద్వారా ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను కనుక ఈరోజు మొట్టమొదటిగా ఈ రక్షణ వాక్యము, ఈ బైబిల్ గ్రంథము, ఈ వాక్యం ద్వారా కలిగే ప్రయోజనాల గురించి మొదటిగా మాట్లాడుకుని ఈ కార్యక్రమాన్ని ప్రతి పరిశుద్ధ గ్రంథం ప్రారంభం నుంచి వాక్యము ధ్యానించుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఈ ఆశ ప్రయత్నంలో ముందుకు సాగడానికి ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభు సహాయం చేసినట్లుగా, ప్రభు జ్ఞానంతో నింపి ఈ కార్యక్రమం ముందు నడిపించినట్లుగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనం చూస్తే బైబిల్ గ్రంథం చదవడం వల్ల మానవాళికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. కానీ నష్టాలు సంభవించని అక్కడ కూడా మనము ప్రయోజనాలు కలుగుతాయి. అలా కలిగిన ప్రయోజనాల్లో కొన్ని ప్రయోజనాలు పరిశీలించడం అవశ్యము, అవి మనకి అర్థం కాకుండా ఉంటాయి. కాబట్టి ఈ బైబిల్ గ్రంథం అంటే ఈ వాక్యము, దేవుని మాటలని తలంచి శ్రద్ధగా చదువుట మనం వాడుక చేసుకుంటే కనుక ఈ వాక్యము ఇది దేవుడు రాయించిన గ్రంథము, ఇది దేవుడు రాయించిన గ్రంథం అని మనము దీన్ని శ్రద్ధగా కనుక మనం చదవగలిగితే కనుక దీనివల్ల అనేకమైన ప్రయోజనాలు మనకి కలుగుతూ ఉంటాయి, అనేకమైన ఆశీర్వాదాలు కూడా మనకి కలుగుతూ ఉంటాయి ప్రియులారా. కాబట్టి మొదట చూస్తే ఇక్కడ ఈ వాక్యం అనేది పేతురు రాసిన 2వ పత్రిక మొదట 2వ వచనంలో, ఎలాగైనా ప్రవచనము ఎప్పుడు మనిషి ఇచ్చని బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలంగా పలికారు. ఈ యొక్క లేఖనము మనుషుల వల్ల కలిగింది కాదు, కానీ ఈ లేఖనము పరిశుద్ధాత్మ ఆవేశము ద్వారా, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై ఈ లేఖనాలు రాశారనే సత్యాన్ని మనము గమనించాలి. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు రాయించారు. కాబట్టి ఇది దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యము కనుక దీని విషయంలో మనము ఎలాంటి అపోహలకు కానీ అనుమానాలకు కానీ తావు లేకుండా చూసుకోవాలి. అయితే బైబిల్ గ్రంథము ఎప్పటికీ కూడా జీవించుచున్న గ్రంథము, దీని జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము అంటారు. దీనిలో సంఘటనలు కొన్ని వేల సంవత్సరాల కాలం నాటి చెందినప్పటికీ, ఈ గ్రంథం రచింపబడి వేల సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ బైబిల్ గ్రంథం నేటికి సజీవ గ్రంథంగా విరాజిల్లుట విశేషం. అనిత్యము కూడా మనతో ముఖాముఖిగా మాట్లాడగల శక్తి జీవవాక్యమైన బైబిల్ గ్రంథం నందు మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అనిత్యం కూడా మనతో ముఖాముఖిగా మాట్లాడే శక్తి పరిశుద్ధ గ్రంథానికి, వాక్యానికి మాత్రమే ఉంది. ఈ గ్రంథమును నాశనం చేయదలిచిన వారు సజీవ సమాధి చేటుకు కంకణం కట్టిన మహామహునులందరూ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ
కాలవాహినికి ఎదురీది గ్రంథము నేటికి జీవ గ్రంథముగా అనేకులకు జీవితములో ప్రసాదించగలుగుచున్నది. హల్లెలూయా. ఎంతోమంది దీన్ని అంతమొందించాలని, ఎంతోమంది జీవ గ్రంథం లేకుండా చేయాలి, ఎంతోమంది మహామహుని అందరూ కూడా కంకణం కట్టుకుని దీన్ని నాశనం చేయాలనుకున్నారు. కానీ మాత్రం ఇది నిలబడి ఈ కాలవాహినికి శ్రమ ఎదురీది ఈ గ్రంథము నేటికి జీవ గ్రంథముగా అనేక జీవితాలని ప్రసాదిస్తూ ఉంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ బైబిల్ శ్రద్ధగా చదవడం మనకెంతో శ్రేయస్కారం, శ్రేయదాయకం కూడా. ఇది మనకెంతో మేలు. ఈ గ్రంథంలోని మర్మమును ఇంకా తేటగా సామాన్యులకు సైతం అర్థమవుతుందిగా మనం చూస్తే, సామాన్యులు సైతం అర్థమయ్యేటట్లుగా దేవుడు దీన్ని అనేకమైన ఉపమానాల ద్వారా దేవుడు రాయించారు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనుదినము కూడా చదవడం అనేది మనము అలవాటు చేసుకోవాలి. అలా చదవడం ద్వారా నీ జీవితంలో అనేకమైన ప్రయోజనాలు మీరు చూడగలుగుతారు, ఆశీర్వాదాలు చూడగలుగుతారు, మేలును పొందుకోగలుగుతారు, పరిశుద్ధతను మీరు పొందుకోగలుగుతారు, దేవుణ్ణి తెలుసుకోగలుగుతారు, దేవుణ్ణి ఆరాధించడానికి స్తుతించడానికి మీరు సిద్ధపడతా ఉంటారు. అయితే యేసుప్రభు వారుకున్న మంచి వాడుకల్లో ఒకటి మనం చూస్తే, యేసుప్రభు యొక్క జీవితాన్ని చూసినప్పుడు యేసుప్రభు గారి యొక్క జీవితంలో మంచి వాడిక ఏంటంటే, లోకాసు వార్త 4:16 మనం చూసినప్పుడు, దేవుని లేఖనములను చదువుటకు వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలుచుండగా అని అక్కడ వాక్యం చూస్తున్నాం. కనుక మనము అట్టి మంచి అభ్యాసమును అలవర్చుకుని ముందుకు వెళ్ళడానికి పరిశుద్ధ గ్రంథము పఠనం మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నమాట. ప్రయోజనకరంగా ఉంది. కాబట్టి యేసుప్రభు వారు కూడా ఆయన వాడుక చొప్పునంట సమాజ మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క వాక్యాన్ని చదవడానికి ఆయన సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మంచి వాడిక, పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని చదవడము మంచి వాడికని మనం తెలుసుకోవాలి. అయితే ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేసుకుని ముందుకు వెళ్దాం. మొదటిగా మనం చూస్తే, దేవుని యొక్క వాక్యము మానవ నడతలను శుద్ధపరుస్తుంది. ఎందుకు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని చదవమని ఎందుకు మనం చెప్పాలంటే, 119వ కీర్తన 9వ వచనం ప్రకారము, యవ్వనులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా అని ఇక్కడ కీర్తనకారుడు రాస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యము మానవ నడతలను శుద్ధి చేస్తుంది, మానవ యొక్క నడతలను సరిచేస్తూ ఉంది, స్థిరపరుస్తూ ఉంది, సత్యంలోనికి నడిపిస్తూ ఉంది, భయంకరమైన జీవితంలో నుండి విడిపిస్తూ ఉంది జీవ యొక్క వాక్యం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యము చదవడం ద్వారా మన నడతలను పరిశుద్ధ గ్రంథము సరిచేస్తూ ఉంది. మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాము చాలామంది భక్తుల యొక్క జీవితాలు. ఆ పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, మనం ఈ లోకంలో కూడా చాలామందిని మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యమును తెలుసుకున్న తర్వాత వాక్యమును చదవడం ద్వారా చాలామంది హంతకులు మారిపోయారు, రేపిస్టులు మారిపోయారు, ఎంతోమంది దొంగలు మారిపోయారు, వ్యభిచారులు మారిపోయారు, త్రాగుబోతులు మారారు. ఎందుకంటే వాక్యం వారిని శుద్ధి చేస్తుంది. చాలామంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటామట. దేవుని యొక్క వాక్యం, పలానా సేవకుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నప్పుడు దేవుడు నన్ను తాకాడని, పలానా సభలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు పలానా సేవకుడి ద్వారా వాక్యము నన్ను పట్టుకుందని, నేను రక్షించబడ్డానని, స్వస్థపరచబడ్డానని, భయంకరమైన పరిస్థితి నుంచి విడిపించబడ్డానని చెప్పి చాలా సాక్ష్యాలు మనము వింటూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యము చదవడం ద్వారా మానవుని యొక్క నడతను, నీ నడతను సరిచేస్తాము. నువ్వు ఎలాంటి మార్గంలో ఉన్నా, నువ్వు ఎలాంటి మార్గాన్ని అనుసరించి జీవిస్తున్నా, అది చెడు మార్గమేమో, దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావేమో, చెడ్డ మార్గమేమో, అది దుష్ట మార్గమేమో, అది త్రాగుడు మార్గమేమో, వ్యభిచార మార్గమేమో, అది భయంకరమైన వ్యసన మార్గమేమో, పాపపు మార్గమేమో, ఆ మార్గాన్ని విడిచిపెట్టలేకపోతున్నావేమో. అయితే దేవుని యొక్క వాక్యమును చదవడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా నీ నడతను సరి చేసుకోవచ్చు అన్నమాట. అయితే చాలామంది జీవితాల్లో ఒక భయంకరమైన సాక్ష్యాన్ని కలిగి ఉంటారు. వీళ్ళ జీవితాలు మారవు, వీడు బ్రతుకు మారదని చాలామంది జీవితాలని ఏల చేస్తూ ఉంటారు. అటువంటి వారిలో నువ్వు ఒక్కడిగా ఉన్నావేమో. ఈ వాక్యాన్ని వింటున్న నీ జీవితం కూడా మార్పు లేదని, మార్పు చెందవని అనేకమైన హింసల ద్వారా, అనేకమైన మాటల ద్వారా నేను వేధిస్తూ ఉన్నారేమో, ఒకవేళ నిన్ను హేళన చేస్తూ ఉన్నారేమో. అయితే దేవుని యొక్క వాక్యము అనేక మంది జీవితాలను సరిచేసింది. ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. దొంగలను మార్చింది దేవుని యొక్క వాక్యమే, త్రాగుబోతులు మార్చింది దేవుని యొక్క వాక్యమే, అంటే వ్యభిచారులు మార్చింది దేవుని యొక్క వాక్యమే.
గోండాల్ని దాదాలను మార్చిన దేవుని యొక్క వాక్యమే. ఇంతకు భయంకరమైన వ్యాధిగ్రస్తుల్ని మార్చిన దేవుని యొక్క వాక్యమే. భయంకరమైన భయములో దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని మార్చిన దేవుని యొక్క వాక్యమే. శుద్ధి చేసింది, సరిచేసింది దేవుని యొక్క వాక్యమే. కాబట్టి దేవుని యొక్క వాక్యము మానవ నడతలను సరిచేస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దేవుని యొక్క వాక్యాన్ని వినడం ద్వారా నీ నడతను శుద్ధి చేస్తుంది, నీ నడతను సరిచేస్తుంది, నీ జీవితాన్ని స్థిరపరుస్తుంది. నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చూడాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యం అనే వెలుగులోనికి నువ్వు రావాలి. నువ్వు దేవుని యొక్క వాక్యం అనే వెలుగులోకి వచ్చిన తర్వాత దేవుడు నీ జీవితాన్ని పరిపూర్ణంగా ఆయనకు అప్పగిస్తే కనుక ఆయన తన వాక్యం చేత నిన్ను శుద్ధి చేస్తాడు. ఆయన నిన్ను నడతలను సరిచేస్తాడు. ఆయన ఎక్కడైతే సర్వాన్ని కోల్పోయి, ఎక్కడైతే సాక్ష్యాన్ని పోగొట్టుకుని, ఎక్కడైతే కించపరచబడి, దూషించబడి, ద్వేషించబడి జీవిస్తున్నావో నీ జీవితాన్ని ఆ ప్రజల ముందే, ఆ ప్రాంతంలోనే, ఆ ప్రదేశంలోనే దేవుడు తలనెత్తి నిన్ను బలమైన సాధనంగా వాడుకుంటాడు. మంచి సాక్ష్యంగా ఆయన నిలబెడతాడు. ప్రియ కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఎలాంటి మార్గంలో ఉన్నావు ఒకసారి ఆలోచన చేసుకోండి. నీ మార్గాన్ని బట్టి నీకే ద్వేషం వస్తుందా? అయ్యో ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నాను, ఇలాంటి మార్గంలో నేను జీవిస్తూ ఉన్నాను, ఈ మార్గాన్ని విడిచిపెడదాం అనుకుంటాను, విడిచిపెట్టలేకపోతున్నానని చెప్పి ఒకవేళ మీరు ఆలోచన చేస్తూ ఉన్నారేమో, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అయితే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు అనుదినము కూడా ధ్యానించినట్లయితే కనుక అనేకమైన ప్రయోజనాలు జీవితంలో చూడగలుగుతాం. కాబట్టి ఆ వాక్యమును చదవడం ద్వారా, ధ్యానించడం ద్వారా నీ జీవితాన్ని దేవుడు సరిచేస్తాడు. కాబట్టి ఈరోజే ఒక తీర్మానం చేసుకో, ప్రభు నీ వాక్యాన్ని వాడుకు చొప్పున ఒక అలవాటుగా నేను అనుదినం కూడా వాక్యాన్ని ధ్యానించే విధముగా నేను అలవాటు చేసుకుంటానయ్యా, వాక్యం చదవడం అలవాటు చేసుకుంటానని కనుక మీరు కనుక ఒక నిబంధన కనుక దేవుడు ఎదుకలు ఉంటే కనుక దేవుడు యొక్క ఆశ్చర్యరీతిగా నీ జీవితాన్ని సరిచేస్తాడు. కాబట్టి వాక్యం చెప్పి యవ్వనులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. ఈరోజు ఎంతోమంది యవ్వనస్తులు తమ నడతలను పాడు చేసుకుంటున్నారు, తమ మార్గాలను పాడు చేసుకుంటున్నారు, వారి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. అయితే వారికి దేవుని యొక్క వాక్యం అందించడము ఎంతో అవసరమై ఉన్నది కనుక వారికి వాక్యము వారి జీవితం ఎంత అవసరమైంది కనుక ఆ వాక్యాన్ని వారు కూడా అందినట్లుగా మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీరు ఎలాంటి నడతల్లో ఉన్న ఈ రాత్రి ప్రభుని, ప్రభా నీ వాక్యం చేత నన్ను దర్శించు, నాతో మాట్లాడంటే దేవుడు మిమ్మల్ని దర్శించి మీతో మాట్లాడతాడు. ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. మనకు విలువైన సమయాన్ని మాకు ఈ రాత్రి ఇచ్చారు నీ వాక్యాన్ని ధ్యానించడానికి. నీ వాక్యము ధ్యానించడం ద్వారా, నీ వాక్యాన్ని చదవడం ద్వారా ప్రభా ఇదిగో మా నడతలు సరిచేయబడతాయి, శుద్ధి చేయబడతాయి, స్థిరపరచబడతాయి, విడుదల పొందుతాము, ఆశీర్వాదం పొందుకుంటాము, బలమైన సాధనలుగా మేము వాడబడతామని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రియుల ప్రభా సహోదరులు ఎవరైతే నీ వాక్యం గురించి ఆశ కలిగి ఉన్నారో వారి జీవితంలో వేటినైతే విడిచిపెట్టలేకుండా ప్రభా నిందల పాలయ్యారో, అవమాన పాలయ్యారో వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి. నీ వాక్యను పంపించి వారిని దర్శించి నీ వాక్యము వెల్లడుగుతోడని వెలుగు కలుగుతుందన్నావు. ఈరోజు ఎవరి జీవితాలు చీకటిలో ఉన్నాయో, ఎవరి బ్రతుకులు చీకటిలో ఉన్నాయో, ఎవరి చీకటిలో ప్రభు జీవిస్తున్నారో వారి జీవితంలో నీ వాక్యము ద్వారా గొప్ప వెలుగును నింపండి. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చండి. మీరు మాత్రం మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.